నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. డాక్టర్ రమణ యోగి లాల్జీ గారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. అలానే లక్షలాది మంది భక్తులను కలిగి ఉన్న గురూజీ. హీరో సారీ జీరో నుండి హీరోగా మార్చిన ఘనత ఆయనది. ఆయన చేత్తో అదృష్ట రత్నాన్ని అందుకుంటే జీవితంలో అద్భుతాలు జరగాల్సిందే. మరి అలాంటి గొప్ప వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మియే నమః. అమ్మ చెప్తలే. గురువు గారు, మీరు ఇంకొన్ని రోజుల్లో హోమం ఏదో చేపించబోతున్నట్లు మాకు తెలుస్తుంది. ఏంటా హోమం? 13వ తారీఖు 11వ నెల 2024 పొద్దున్న 7 గంటలకల్లా హోమం స్టార్ట్ అవుద్ది. మా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ఒక అద్భుతమైన 108 దేవతలకు సంబంధించింది. అందరూ ఎవరి కాళ్ళు చేయాలంటే అది 5 లక్షలు 10 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది. అందుకని మేము ఏమీ ఖర్చు లేకుండా ఎవరైనా ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి గోత్రనామాలు 9399993389 ఆ నెంబర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్కి మీరు మీ గోత్రనామాలు మీ వివరాలు పెడితే చాలు, మీ పేరు మీద అవుతుంది. ఎవరైనా కూడా డైరెక్ట్గా రావాలంటే కూడా మా యూట్యూబ్ ఛానల్ అదృష్టరత్నం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి దాంట్లో లైవ్ స్ట్రీమింగ్లో చూడొచ్చు. లైవ్లో రావాలంటే కూడా మీకు అడ్రస్లు అన్నీ దాంట్లో పెట్టుంటే వివరంగా చక్కగా ఒక అద్భుతం. మీరు ఏమనుకుంటారో అది జరిగిపోవడానికి కాలసర్పదోష నివారణ, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగము, ఇక ఒకటని కాదు, మీ మనసులో ఏది కోరుకుంటారో దాన్ని చింతామణి యాగం అంటారు. యాక్చువల్గా చింతామణి అంటే మీ మనసులో ఎలాంటి చింత ఎలాంటి కోరుకుంటే అలాంటి తీరగటానికి, మీరు గొప్పగా అవటమే కాకుండా మీ శత్రువులు నాశనం అయిపోవటానికి. అంటే ఏంటి, శత్రువులు అంటే మనుషులనే కాదు, దురలవాట్లు కావచ్చు, ఏదైనా పని పోస్ట్ పోన్ చేయటం కావచ్చు, మనకి రావాల్సినవి రాకపోవటం కావచ్చు, ఏదైనా కోర్టులోనో పోలీసులోనో ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉండటం కావచ్చు, లేకపోతే మనం రాంగ్ దారిలో వెళ్ళటం కావచ్చు. ఇలాంటిది ఏదైతే బ్యాడ్స్ ఉంటాయో ఆ బ్యాడ్స్ అన్నీ కూడా అప్పటికప్పుడే వెళ్ళిపోయి మంచి స్టార్ట్ అయిపోద్ది. మీరు అదృష్టత్రం పెట్టుకోవడానికి కావాల్సిన అర్హత, అలాగే ధనము, అవకాశము మీకు ఆటోమేటిక్గా కలుగుతాయమ్మా. ఓకే గురుగారు, నిజంగా ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. దానికి సార్ చెప్పినట్టు గోత్రనామాలు అవి పంపించండి. అయితే గురువుగారు, ఇప్పటివరకు మీరు మీ చేతుల మీదుగా ఎంతో మందికి అదృష్ట రత్నాన్ని ఇచ్చిండారు కదా. సో అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అమ్మ, ఎంతో మంది కదమ్మా లక్షలు దాటిపోయారు, ఉమ్, త్వరలోనే కోట్లకి చేరుకుంటారు. ఉమ్, రోజు పొద్దున్న 6 నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 12 గంటల వరకు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అమెరికా నుంచి, రష్యా నుంచి, కెనడా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఢిల్లీ, నోయిడా, కెనడా, ఇక్కడ లేదు, దేశం లేదు విదేశం లేదు, అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి తీసుకుని నా చేతిలో తీసుకోవాలని వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది. అట్లా చేయొద్దమ్మా. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వండి. ఆ వివరాలన్నీ మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏది పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది ఏమవుతుందంటే అంతకుముందు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి పెట్టుకోవటం వలన మేము కూడా అట్లా పెట్టుకోలేము. ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత చిన్న మనిషి, ఒక గుమస్తా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు, ఒక మట్టి పని చేసే ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు, ఒక కరెంటు పని చేసే ఆయన పెద్ద బిల్డర్ అయ్యాడు. ఇంత పెద్దోళ్ళు అయిపోయారు, ధనము ధాన్యము శుభము సంతోషం అన్నీ కలిగి ఎంత గొప్పవాళ్ళు అయిపోయారు కదా. మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకోలేము అని అనుకుంటున్నారు. నా దగ్గరికి అప్పుడు రావద్దు. నా దగ్గరికి ఎప్పుడు రావాలి, ఫస్ట్ అదృష్టత్రం పెట్టుకోండి, ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్ని వివరాలన్నీ ఇస్తారు. పెట్టుకున్న తర్వాత ఒక లెవెల్ ఎట్లా, కనీసం మంచి కారు తీసుకుని భార్యా పిల్లల్ని అందరినీ తీసుకుని హైదరాబాద్కి ట్రిప్కి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చి అప్పుడు నా దగ్గరికి వస్తే నాకు సంతృప్తి, మీకు సంతృప్తి. ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ అదృష్టత్వం పెట్టుకోవడం వల్లనే తర్వాత అదృష్టత్వం యూజ్ చేద్దామా, ఎలా యూజ్ చేయాలనే విషయం తెలుసుకోవడం ద్వారానే మీకు సగానికి సగం అక్కడే సక్సెస్ అవుతుంది. తర్వాత మిగిలిన సగము ఆటోమేటిక్గా మనం ఏరోప్లేన్ ఎక్కడం వరకే మన శ్రమ. ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత మనం ఏమి చేయము, అమెరికా వెళ్ళడానికి మనం పరిగెత్తము, మనం ఏమి ఎగరము, మనం ఏం చేయము. మనకు వద్దంటే కూడా ఆ బెస్ట్ ప్లేస్లోనే ఏరోప్లేన్ తీసుకెళ్ళి దింపుద్ది. అదృష్టరత్నం అనేది ఏరోప్లేన్ కంటే కూడా కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ పవర్ఫుల్, సూర్యుడి కంటేనే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అంటారు. ఇక దీంట్లో ఏముంది, అందుకని అదృష్టరత్నం కోసం మీరు ఆన్లైన్లో సంప్రదించండి. 9399993389 సంప్రదించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అదృష్టరత్నం ఛానల్కి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో వివరంగా పెట్టుకున్న వాళ్ళు, పెట్టుకోవాల్సిన వాళ్ళు, పెట్టుకున్న తర్వాత ఏమైంది, ఎట్లయింది, ఆ టెస్టిమోనియల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, అన్ని వివరాలు ఉంటాయి మీకు. ఓకే. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి అని. ఇప్పుడు నేను లైవ్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి మాకు చెప్పండి. సో గురువు గారు. వీళ్ళంతానమ్మా, ఆ, ఇప్పుడు వీరున్నారనుకోమ్మా, ఈయన పెట్టుకున్న ఒక 10 రోజుల్లో
ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు చూడలేని సొమ్ము చూశానని చెప్పాను ఆయన. ఒకసారి ప్లే చేద్దామా గురుగారు? చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి మన అవును, నా బండి బండి సంజయ్ సంజయ్ గారు. సంజయ్ గారు వాళ్ళ తాలూకా ఎంతమంది పెట్టుకుని ఎన్ని రకాలుగా మంచిగా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే కూడా ఎమ్మటే మన్నే సంప్రదిస్తారు. సక్సెస్ అయ్యి తీరాల్సింది అంతే. ఇక 2-3 విషయాలు ఏముండవు. మన దగ్గరకు వచ్చారు సరే, ఒక నిమిషం. ఎంతో మంది పీఠాధిపతులు వస్తారు, మాతాజీలు వస్తారు. అందరూ మన దగ్గరకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఒక మంత్రమో తంత్రమో ఒక పూజో యజ్ఞమో వాళ్ళకి ఏదో కొద్దిగా జ్ఞానం వలన అది మొదలు పెడతారు, కొద్దిగా సక్సెస్ఫుల్ ఉంటారు. కానీ ఆర్థికంగా సక్సెస్ లేని ఏ విషయాన్ని నేను ఒప్పుకోను. అది రాజకీయం కావచ్చు, ధనం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఒక మఠం కావచ్చు. మఠాలు చూడండి, ఇండియాలో ఉన్న మఠాలు లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంటాయి. పెద్ద పెద్ద దేవాలయాలు చూడండి, తిరుపతి తిరుమల దేవస్థానం కావచ్చు, మన పద్మేశ్వర్ కావచ్చు, ధారామూర్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎంతో ఆస్తులు కలిగి ఉంటాయి. ఆ ఆస్తులు ధనవంతంగా ఉన్న చోటకే, ధనవంతమైన చోటకే మిమ్మల్ని కూడా వెళ్ళమని చెప్తాను ఎప్పుడు. ఇవన్నీ కూడా దానికి ధనవంతం కలగడానికి కావాల్సిన ఏదైనా మంత్రము, యంత్రము, తంత్రము అన్నీ కూడా నేను నేర్పుతాను. నేర్పింది వాళ్ళకి అన్ని వివరంగా చెప్తాను అనమాట. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, అదృష్టం గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి. పాల వ్యాపారం దగ్గర నుంచి మినిస్టర్ అయ్యేదాకా వీరు 500 ఎకరాలని డెవలప్మెంట్ చేశారు సార్. యాక్చువల్గా సామాన్యమైన మనిషి. ఈ అదృష్టతను పెట్టుకున్నాక జరిగిన అద్భుతాలు చెప్పాలంటే వీళ్ళు చెప్పాలి. వీళ్ళంతా కూడా డైరెక్ట్ టెస్టిమోనియల్స్ మా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఇంత బాగా జరిగిందని చెప్పి ఒక పువ్వో ఫలమో శాలువానో లేకపోతే స్వీట్లో ఇవన్నీ వాళ్ళ సంతోషం కోసం. నా దగ్గర అయితే ఒక 4 అంతస్తుల బిల్డింగ్లో ఒక ఫ్లోర్ మొత్తం వీళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేయకుండా ఉన్న గిఫ్ట్లు ఎన్నో ఉంటాయి. ఎన్నో గిఫ్ట్లు ఎప్పటికప్పుడు గిఫ్ట్లు తెప్పిస్తూనే ఉంటారు. ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంతమంది ఇంటికి కూడా వెళ్లకుండా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను దండం పెట్టుకుని ఒక గిఫ్ట్ ఏదైనా ఇచ్చి, మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి మంచిగా సంతోషంగా ఇంటికి వెళ్తారు. మీ దగ్గరకు వచ్చేటం వల్లనే మా జీవితంలో ఎంతవరకు చూడలేని సంపదలు చూసాం, సుఖం చూసాం. ఎట్లా ఉంటుందంటే ఫారెన్ వెళ్ళడానికి రెడీగా వెళ్తారు చాలామంది. వెళ్ళడానికి ఏం గొప్ప కాదు, కొద్దిగా కష్టపడితే ఎవరైనా వెళ్తారు. వెళ్ళిన తర్వాత సక్సెస్ అవ్వాలి. చాలామంది 100కి 90 మంది వెళ్ళిన తర్వాత మానసిక బాధలు, ఎవరో ఫ్రెండ్ ఇంట్లో పడుకోవాల్సి రావచ్చు, ఏదో ఉద్యోగం ఉంటుందో పోద్దో తెలియదు, ఆస్తులు ఉండవు. ఇక్కడేమో మహారాజులాగా మహారాణిలాగా బతుకుతారు. అక్కడికి వెళ్ళేమో చాలా ఇబ్బందులు ఉంటారు. కానీ మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్, అసలు సంవత్సరంలోగా కంపల్సరీ వాళ్ళు సెటిల్ అయిపోతారు, ఇల్లు కొంటారు, కార్లు కొంటారు. ఒకళ్ళు పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. 270 మంది సొంత విమానాలు కలిగి ఉన్నాళ్ళు మన దగ్గర నుంచి అదృష్టం పెట్టుకుని ఫారెన్ వెళ్ళినాడు. ఒక గ్యారంటీ అనమాట. వెళ్ళటానికి గ్యారంటీ, సెటిల్ అవటానికి గ్యారంటీ, 2 రకాలుగా. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానానికి పంతులు గారు, మా షిరిడీలో ఉన్న మెయిన్ పూజారి గారు దీన్ దయాళ్ శర్మ గారు, ఆయన కూడా మన కస్టమరే. సరే, ఏందేంటి సార్ స్టోరీ? అంటే మీరు ఇక్కడ యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్ అని చెప్పేసి అంటున్నారు. ఈయనకి వీళ్ళ నాన్నగారు కర్నూలు అనుకుంటా, చాలా పెద్ద పీఠాధిపతి ఆయన, రాజరాజేశ్వరి పీఠం అని. మీరు ఎప్పుడన్నా దాంట్లో కొడితే వస్తుంది. వారికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన యజ్ఞాలు, హోమాలు, రాజేశ్వరి పీఠం అన్నీ తెలుసు ఆయనకి. ఫలానా రోజున మా కుటుంబానికి ప్రమాదమైన ఆయనకి తెలుసు. అది ఏం చేయాలమ్మా అని అమ్మని అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, పలానా చోటకి వెళ్తే మీరు వెళ్ళి అక్కడ అదృష్టం పెట్టుకురండి అంటే, ఆయన వచ్చారు మన దగ్గరికి. ఈ విషయం ఏం చెప్పాల, వచ్చారు. ఆయన వీడియో కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. ఆయన వచ్చారు, అదృష్టం పెట్టుకున్నారు. కరెక్ట్గా ఆయన అనుకున్న రోజున పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి ఒక చోట, ఈయన కొడుకు అనమాట వారికి. ఈయన తిరుపతిలో ఉంటారు, తిరుపతి తిరుమల దేవస్థానం. వీరికేమో ఒక బస్సులో వెళ్తుండగా బస్సు మొత్తం నుప్పంటుకు పోయింది. ఈయన మాత్రం బయటపడ్డారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కార్లో వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ స్పాట్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంతవరకు ఎవరు బతకడం అనేది లేదు. వీళ్ళకి మాత్రం ఏమీ అవ్వలేదు. డైరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్లోంచి ఆయన డైరెక్ట్గా ఫ్యామిలీ మొత్తం మన దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా అని చెప్పి ఆయన నమస్కారం చేసి, ఇట్లా మేము బతుకున్నామంటే మీరే కారణం అని చెప్పి చాలా ఎమోషనల్గా చెప్తే నాకు కూడా ఎమోషన్ వస్తుంది. అంత ఎమోషనల్గా ఆయన చెప్పారు. ఆయన వీడియో కూడా ఉంటుంది దాంట్లో. ఆయన చాలా కర్నూలులో పెద్ద పండితులు, చండీ హోమాలు అలాగే చేస్తాడు ఆయన. వేలాది మంది ఆయనకి భక్తులు ఉన్నారు. అలాంటి సంఘటనలన్నీ మన దగ్గర జరుగుతూ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాగ కొంతమంది వేల కిలోమీటర్ల నుంచి వస్తారు. డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సైనికులు కావచ్చు, విదేశాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ అంతకుముందు చాలా చిన్నగా ఉండి అసలు ప్రపంచంలో ఇంత డబ్బు ఉందా అని వాళ్ళకి ఐడియా కూడా రాదు. కానీ
వాళ్ళు చేస్తారు, బాగుపడతారు. బాగుపడిన తర్వాత కృతజ్ఞతగా వచ్చి చెప్తుంటారు. అంత దూరం ఈయన ఎంతో బిజీగా ఉంటారు. అంత దూరం ఉమ్, నుంచి ఇక్కడికి రావటం అంటే చాలా సాధ్యమైన పని కాదు. ఓకే. వీళ్ళంతా కూడా అదృష్టం పెట్టుకుంటే మహాద్భుతమైనదని వాళ్ళు వచ్చి స్వయంగా వచ్చి టెస్టిమోనియల్. ఉమ్, యాక్చువల్‌గా ఈ మేడం వాళ్ళ పిల్లలు ఈ వీరి అబ్బాయి అమెరికా వెళ్ళటానికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఉమ్, వాడి వీడియో ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి చూడండి.